ఈరోజు క్రైస్తవ్యంపై ఎంత తిరుగుబాటు జరుగుతుందో మనకు తెలియదు కాదు. అంత వ్యతిరేకంగా ఉంటున్నారు ఈరోజు. దేవుని మాటలన్నా, క్రీస్తు అన్నా, బైబిల్ అన్నా సమాజానికి నచ్చడం లేదు. నచ్చకపోగా బైబిల్ మీద, దేవుని మీద, క్రీస్తు మీద ఈరోజు ఎలా తిరుగుబాటు చేస్తున్నారు చూడండి. చంపేస్తున్నారు సేవకులైన వారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, క్రీస్తుని అవమానిస్తున్నారు, బైబిల్ను తగలబెడుతున్నారు. తిరుగుబాటు కాదా? ఇలా తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ కూడా కీడు చేయడానికే సిద్ధపడుతున్నారు. ఇలాంటి వారి వెంట ఏమొస్తుందట? క్రూర దూత పంపబడుతుంది అని చెబుతున్నాడు దేవుడు. అంటే ఎంత ప్రమాదంలోకి వాళ్ళు వెళ్ళిపోతారో తెలియటం లేదు. మీరు ఇక్కడ గమనించండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ లోకంలో మనకున్నది కదా అధికారం ఉంది, మనం ఏదైనా చేయగలము అన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. కానీ దేవుడు చూస్తూ వాళ్ళతో ఏం పంపిస్తున్నాడో వాళ్ళకి అర్థం కావటం లేదు. క్రూర దూత పంపబడుతుంది అంటే, ఈ క్రూర దూత పంపబడుతుంటున్నప్పుడు దీని ద్వారా జరిగే నష్టాలేంటి? దీని ద్వారా ఎలాంటి శిక్షలు వస్తాయి? ఏమైనా ఆలోచిస్తున్నారా? తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ కూడా బైబిల్ ఏమన్నదో తెలుసా? దుష్టులు, దుష్టత్వం, భ్రష్ట స్వభావం. ఇలాంటి వారు ఏమండి, వీళ్ళు చేసేటువంటి తమ పాపపు పనుల వల్ల ఏం కలుగుతుంది? నష్టాలు వస్తాయి. ఇలాంటి నష్టాలతో మనకేం కలుగుతుంది? శిక్షను స్వయంగా తెచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు.